బిగ్ బాస్ సీజన్ 8 నుంచి సోనియా ఎలిమినేట్ అయిపోయింది. ఆమె బయటకు వచ్చేయడంపై సోషల్ మీడియాలో పండుగ చేసుకుంటున్నారు. మరోవైపు 6వ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పటికీ 5 వారాలు పూర్తయింది, కానీ రెగ్యులర్గా షో చూస్తే కొందరికి తప్పితే మిగతా ప్రేక్షకులు దీని వైపే చూడట్లేదు. ఇది కాస్త బిగ్ బాస్కి అర్థమైనట్లుంది. అందుకే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేశారు. ఈ వారం నామినేషన్స్ కూడా హోరాహోరీగానే జరిగినట్టు కనిపిస్తుంది. మంటల్లో ఫోటో వేయాలి అనే కాన్సెప్ట్తో ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. ఈసారి విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య, మణికంఠ, నబీల్, నిఖిల్ నామినేషన్స్లో ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళలో ఆదిత్య, నైనికకి తప్పితే మిగతా వాళ్లకు కాస్త కుస్త ఫ్యాన్ బేస్ ఉంది. ఓట్లు కూడా బాగానే పడుతున్నాయి. అలా ఆదిత్య, నైనికలో ఒకరిని వారం మధ్యలో పంపేస్తారు, మరొకరిని వీకెండ్లో పంపించేస్తారనిపిస్తుంది. వచ్చే వారం దసరా సందర్భంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలున్నాయి. అందుకే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేశారు. ఇక వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చే వాళ్ళలో ముక్కా వినాష్, హరితేజ, రోహిణి, నైని పావని, గౌతమ్ కృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి. యాంకర్ రవి కూడా ఈ లిస్ట్లో ఉండొచ్చని అంటున్నారు. వీటిపై క్లారిటీ రావాలంటే మరో వారం ఆగితే సరిపోద్ది. ఇక ఎలిమినేట్ అయిన సోనియా షాకింగ్ కామెంట్స్ చేసింది. స్టేజ్ పైకి వచ్చిన సోనియా, నేను ఉన్నదున్నట్లు మాట్లాడడం వల్ల ఎవరికి నచ్చను. కాలేజీలోనూ అంతే, ఇక్కడ అంతే, కానీ ఎవరి కోసమో నా స్వభావాన్ని మార్చుకోలేను. నిఖిల్, పృథ్వీకి సలహాలు ఇస్తాను, కానీ వారు నా మాటలు వినరు. నేను వాళ్ళను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అని నొక్కి చెప్పింది. హౌస్ మేట్స్ గురించి మాట్లాడుతూ విష్ణుప్రియ పులిహోర కలుపుతుందని, సీత కాకరకాయల చేదుగా మాట్లాడుతుందని చెప్పింది. ప్రేరణ ఆవకాయ అని, నబీల్ సాఫ్ట్ కుర్రాడని తెలిపింది. పృథ్వీ స్వీట్ పాయసమని, యష్మి పెరగన్నమని పేర్కొంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.